నమస్కారం. నిన్న నేషనల్ ఛానల్స్ అందులో ఇండియా టుడే ఇంకా మిగతా ఛానల్స్ దాదాపు 65 సార్లు పైగా వాళ్ళు ఇచ్చిన సర్వేకి అటు ఇటుగా 60 సార్లు నిజమైనటువంటి సర్వేలు అన్నీ కూడా కూటమికి హైయెస్ట్ సీట్లు వస్తున్నాయని ఇస్తే ఒక ఫేక్ సర్వే ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆరా మస్తాన్ అనే వ్యక్తితో నిన్న ఒక ఫేక్ సర్వే రిలీజ్ చేయించాడు. ఆ ఫేక్ సర్వే యొక్క భాగవతాన్ని బయట పెట్టడానికే ఈరోజు ప్రెస్లో ప్రజలకి వివరిస్తున్నా. అందులో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, 4వ తారీఖు జరగబోయే కౌంటింగ్కి ఏదైతే కౌంటింగ్ ఏజెంట్లుగా వెళ్తారో వాళ్ళ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడం కోసం. రెండోది, లోపడున్నటువంటి అధికారులు కానివ్వండి, జిల్లా కలెక్టర్లు కానివ్వండి, మళ్ళీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిదే వస్తుంది, ఏదైనా అటు ఇటుగా ఉంటే లోపల వాళ్ళని మేనేజ్ చేయండి అనే ఒక సంకేతానికి నిన్న జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి టీంలో ఒక 5గురు నాయకులు ఉన్నారో, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సుబ్బారెడ్డి, వీళ్ళందరూ కలిపి నిన్న సాయంత్రం ఆరా మస్తాన్ అనే వ్యక్తితో ఈ ఫేక్ సర్వే పెట్టించడం జరిగింది. ఒకటి ఇదైతే, రెండోది ఈ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి వీళ్ళు ఎవరైతే ఉన్నారో పక్కన ఇందాక చెప్పినటువంటి పేర్లు వాళ్ళు బెట్టింగులు వాళ్ళే. ఇందులో జాగ్రత్తగానండి, వైసీపీ వాళ్ళు కూడా రాలి. మీరు బెట్టింగ్లు వాళ్ళు తెలుగుదేశం వైపు కాయడానికి, జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని వైసీపీ వాళ్ళు కాసే బెట్టింగ్లన్నీ కూడా వాళ్ళే కాసుకుంటారు. మీరు జాగ్రత్తగానండి, ఇది మైండ్ గేమ్ ఇది. ఎందుకంటే ఎన్నికలైన మరుక్షణం నుంచి మనం చాలా ఛానల్లో చూసాం, కూటమి గెలుస్తుంది అని రూపాయికి 2 రూపాయలు, రూపాయికి 3 రూపాయలు, రూపాయికి 4 రూపాయలు, రూపాయికి 5 రూపాయలు, ఒక చోట రూపాయికి 10 రూపాయలు కూడా ఇస్తున్నారు అనేది ప్రతి ఛానల్లో వాళ్ళు వేశారు. ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి వెనకాతలో ఉన్నటువంటి టీము వైసీపీ గెలుస్తుందని ఎవరన్నా పందెం ఈ ఆరా మస్తాన్ ద్వారా వేస్తే వాళ్ళకి ఎన్నికలైనటువంటి ఖర్చుని వాళ్ళ దగ్గర వెనకాతల రాబట్టుకోవడం కోసం ఇదొక మైండ్ గేమ్. ఆ మైండ్ గేమ్లో పడకండి. ఎవరైనా డబ్బులు ఒకటే మేము చెప్పేది. ఆరా మస్తాన్తో ఒక ఫేక్ సర్వే నిన్న చెప్పించారు. అది ఒక ఫేక్ సర్వే, దాన్ని ఎవరూ నమ్మద్దు. వచ్చేది కూటమి, 130 సీట్లు పైగా కూటమికి వస్తున్నాయి. ఒక వేవు ఆంధ్రప్రదేశ్లో ఒక వేవు ఉధృతంగా వచ్చింది. దీనికి నిదర్శనం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగిపోవాలని ప్రతి ఒక్కరిలో ఉంది. కాబట్టి రాష్ట్రంలో ఎగ్జిట్ పోల్స్ గురించి ప్రజలు దాదాపు ఎన్నికలైన మరుక్షణం నుంచి ఇప్పుడు వరకు కూడా ఆతృతగా ఉన్నారంటే ఆలోచించాలి. ఎప్పుడు కూడా ఎగ్జిట్ పోల్స్ గురించి ప్రజలు ఇంతగా ఎదురు చూసినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. ఈసారే ఆంధ్రప్రదేశ్లో గురించి ఉంది. ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి దిగిపోతున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు దిగిపోతాడా అని ప్రజలు రాష్ట్రంలో దేశంలో అందరూ ఉన్నారు. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ మీద ప్రతి ఒక్కరూ అంటే నేషనల్ ఛానల్స్ అన్నీ కూడా
కూటమికి కూటమి యొక్క బలాన్ని చెబితే ఈ పేక్ సర్వే ఆరా మస్తాన్తో చెప్పించారు. ఆరా మస్తాన్తో చెప్పించినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఒక సవాలు విసురుతున్నా. సవాలు స్వీకరించాలి. ఆరా మస్తాను నీది పేక్ సర్వే, వచ్చేది కూటమి రాకపోతే నా నాలుక కోసుకుంటా, ఎప్పుడు మాట్లాడను. అలాగే నువ్వు చెప్పినట్టు కానీ కూటమి, నువ్వు వైసీపీ గెలవకుండా కానీ కూటమి వస్తే నీ నాలుక కోసుకుంటావా? ఎప్పుడు ప్రజల్ని తప్పుదారి పట్టించకుండా ఆరా మస్తాను నాలుక కోసుకుంటావా? ఒకటి. రెండోది, నీతో చెప్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు నేను ముఖ్యమంత్రిగానే మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పాడు. అప్పటి వరకు నేను అడుగు పెట్టనని చెప్పాడు. లోపల మాయసభలాగా ఆయన అవమానపరిస్తే ఇవాళ నీ క్రిమినల్ ఆలోచనతో ఆఖరికి నీ పార్టీ మీద నమ్మకంతో ఎవరన్నా పందేలు కడతారేమో అని ఆ డబ్బుని వెనక్కి తెప్పించుకోవడం కోసం ఏదైతే పోలింగ్ బూత్ కౌంటింగ్ ఏజెంట్లుగా వెళ్ళే వాళ్ళని ఆత్మస్థైర్యాన్ని దెబ్బకొట్టడం కోసం ఇప్పుడున్నటువంటి జిల్లా కలెక్టర్లని బెదిరించో భయపెట్టో నీకు అనుకూలంగా అక్కడక్కడ ఏదన్నా ఉంటే సపోర్ట్గా తెచ్చుకోవడం కోసం నువ్వు ఈ ఆరా మస్తాన్తో చెప్పించిన దానికి చంద్రబాబు గారితో నువ్వు డైరెక్ట్గా నువ్వు కానీ మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేయకపోతే నీ జీవితంలో అసెంబ్లీకి అడుగు పెట్టనని చంద్రబాబు గారితో ఛాలెంజ్ చేయగలవా జగన్మోహన్ రెడ్డి? మేము ఒకటే చెప్తున్నాం, చంద్రబాబు గారు చెప్పారు ముఖ్యమంత్రిగానే నేను అడుగు పెడతానని. అవ్వకపోతే పెట్టన్నాడు కదా. ఇప్పుడు నువ్వు ఆరా మస్తాన్తో పేక్ సర్వే చెప్పించావు కదా. నీ క్రిమినల్ ఆలోచనతో నువ్వు చంద్రబాబు గారికి ఛాలెంజ్ ఇసరగలవా? నేను వైసీపీ ప్రభుత్వం రాకుండా నేను ముఖ్యమంత్రి అవ్వకపోతే నా జీవితంలో ఇక అసెంబ్లీలో అడుగుపెట్టనని ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇంకా 2 రోజులు ఉందనగా ఎందుకు ఇంకా ప్రజల్ని అలా తెలుగుదేశం పార్టీ కేటర్ని ఆత్మస్థైర్యాన్ని ఆఖరికి ఓటు వేసిన ప్రతి ఒక్కరి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం కోసమే ఈ ఆరా మస్తాన్ సర్వే. మంత్రాలకి చింతకాయలు రాలవు. చింత చెట్టు ఉంటుంది ఎవరికెళ్ళే మంత్రాలు చెప్తే చింతకాయలు రాలుతాయా? అలాగే 2 రోజుల్లో వైసీపీ భాగవతం బట్టబయలు అవుతుంది. మీరు ఈ క్రిమినల్ ఆలోచనతో మీ ప్రజల వద్ద డబ్బులు లాక్కోవడానికి ఒక పక్క, ఇంకొక పక్క ఏమో ఏజెంట్లని కౌంటింగ్ ఏజెంట్లని ఆత్మస్థైర్యాన్ని దెబ్బకొట్టడం కోసమో లేదా అక్కడ ఉన్నటువంటి అధికారులని బెదిరించడం కోసమో ఈ పని చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆరా మస్తాన్ కానీ ఒకవేళ నేను ఇసిన ఛాలెంజ్కి ఆయన ఒప్పుకోకపోతే కూటమి అధికారంలోకి వచ్చిన మరుక్షణం ప్రజలకి క్షమాపణ చెప్పడమే కాకుండా నీతో ఎవరైతే ఈ ఫేక్ చెప్పించారో వాళ్ళ పేర్లు బయట పెట్టాలి. లేకపోతే ప్రజల ఆగ్రహానికి బలైపోతావు. వచ్చేది కూటమి 130 సీట్లు పైగా వస్తున్నాయి. మేము ఆ రోజే చెప్పాం, నేనే సర్వేలు చేయలేదు, ప్రజల నాడి తెలుసుకున్నాము. ప్రజలు చెప్తున్నారు, కులాలు లేవు, మతాలు లేవు, ప్రతి ఒక్కరూ కూటమికే ఓటేసామంటున్నారు. ఒక్కొక్క జిల్లాలో ఒక్క సీటు వైసీపీకి రాకపోయినా ఆశ్చర్యపోవాల్సిన పనే లేదు.
వచ్చేది కూటమి ప్రభుత్వం. ఇవన్నీ ఇతను ఆరామస్తా అని చెప్పింది ఫేక్ అని తెలియజేస్తున్నా. అసలు ఫేక్ అండి అది. అసలు అది చెప్పిందే ఫేక్. అసలు పర్సంటేజ్లు ఇవన్నీ కాదు, వచ్చేది కూటమి. నేను చెప్పాను కదా, ఆరామస్థానం వాళ్ళు నిజంగా ఆయన చెప్పింది కరెక్ట్ అయితే నేను 4 కోసుకుంటా. ఆయన ఒకవేళ చెప్పింది ఫేక్ అయితే 4 కోసుకుంటాడా చెప్పమనండి. ఒకవేళ ఈ ఛాలెంజ్కి ఒప్పుకోకపోతే కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అతనితో ఎవరైతే ఈ సంగతి చెప్పించారో వాళ్ళ పేర్లు బయట పెట్టాలి. ఎందుకంటే ఇది ప్రజల జీవితాలతో ఆడుకోవడం. నేషనల్ ఛానల్స్ అన్నీ కూడా పెద్ద పెద్ద ఛానల్స్, ఎంతో గొప్ప చరిత్ర ఉన్నటువంటి ఛానల్స్ కూటమికి ఇది ఇస్తే ఈయన ఇలా చెప్పడం కరెక్ట్ కాదు. దీన్ని మరి ఏ ఉద్దేశంతో చెప్పారు? రకరకాల అనుమానాలు వస్తున్నాయి. కాబట్టికే కూటమి ప్రభుత్వం ఏర్పడడం ఖాయం. నేను ఇచ్చిన ఛాలెంజ్కి కానీ ఒప్పుకోకపోతే ఆ రోజు ప్రజలకు క్షమాపణ చెప్పి ఈయనతో ఎవరు చెప్పించారో ఆ పేర్లు మాత్రం బయట పెట్టాలి.